నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ గారి మధ్య అదేవిధంగా మెగా ఫ్యామిలీ మధ్య ఇంకా వార్ నడుస్తూనే ఉంది. సో అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ అయితే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏదైతుందో అల్లు అర్జున్ గారి దాన్ని అన్ఫాలో కొట్టారంట, ట్విట్టర్ కూడా అన్ఫాలో కొట్టారంట. ఇంకా వాళ్ళ మధ్య వార్ నడుస్తూనే ఉందంటారా? ఇంకా ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా వాళ్ళ హాజరు కావాలి మెగా అల్లు ఫ్యామిలీ వాళ్ళు. అదే వారు పెద్దదయ్యింది, మామూలు పెద్ద కాదు. అరవింద్ గారు తెలియచేశాడో ఎవరైనా ప్రెజరిస్తే చేశాడో కానీ అల్లు అరవింద్ ఈ ప్రమాణ స్వీకారానికి రాకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఎవరేమనుకున్నా నేను చెప్తా. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆశ్రయించుకొని ఆయన ద్వారా నువ్వు పైకి వెళ్ళావో, ఎవరితోనైతే ట్రావెల్ చేసావో, కష్టాల్లో సుఖాల్లో మీ ఇద్దరు కలిసి ఉండి ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ చిన్నపిల్లడు అల్లు అర్జున్ ఏదో ఆవేశంతో మాట్లాడండి, ఆ మాటలు నువ్వు సమర్థిస్తే ఎలాగవుద్ది? ఇందులో మీ పెద్దరికి ఎక్కడ ఉంటుంది? కనుక ఇంతవరకు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారనే ప్రచారాలే ఉన్నాయి కానీ సాక్ష్యాలు లేవు. ఇన్ని లక్షల మంది ఒకేసారి చూశారు కదా. అల్లు వారి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదేమిట్రా? ఇంతకుముందు ఏమనుకున్నారు? వీరందరూ కలిస్తే మెగా కుటుంబం అనుకున్నారు. అంటే మీరు మెగా కుటుంబం నుంచి తప్పుకుందాం అనుకుంటున్నారా? అది స్పష్టంగా ప్రజలు అడుగుతున్నారు. వాటి సమాధానం అర్జునే చెప్పాలి. అర్జున్ మరీ మొండిగా వ్యవహరించడం మంచిది కాదు. ఇప్పుడు అర్జున్ లాంటి ఆర్టిస్ట్ ఎప్పుడో ఖైదీ తర్వాత చిరంజీవి నీలాగా ప్రవర్తిస్తే ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడా? నీకున్న స్టార్డమ్ ఖైదీకి వచ్చేసింది చిరంజీవికి. నీలాగా పొగరుగా మాట్లాడలేదే, నీలా విచక్షణ రహితంగా అంటే అందరికి ఫ్యాన్స్ ఉంటారు. అల్లు అర్జున్కి ఆర్మీ ఉందంట, నిజమేనా? ఆర్మీ ఉందంటే ఆర్మీ అనే పేరు పెట్టుకోవడం బుద్ధి లేని పని. ఆర్మీ ఎవరు ఉంటారండి? వాళ్ళు ఏమైనా త్యాగాలు చేస్తున్నారా? సమయాన్ని, డబ్బుని, లేకపోతే ప్రాణాలని త్యాగం చేయడం లేదు కదా. దానికి ఏదో ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ పంచుకుంటారు, జై అర్జున్ అంటారన్నమాట. ఆర్మీ ఏంటండి? ఆర్మీ సేన అన్నా పర్వాలేదు కానీ ఆర్మీ కాదు కదా. ఆర్మీకి ఒక కమాండరు అవన్నీ ఉంటాయి. గొడవ, ఆ గొడవలన్నీ పెట్టుకుంటే ఎలాగవుద్ది? అంతమంది కౌశిక్ అనే బిగ్ బాస్లో యాక్ట్ చేశాడు, ఆయన ఒక ఆర్మీ పెట్టుకున్నాడు. నవ్వారు నలుగురును. నువ్వు బిగ్ బాస్లో ఉన్నటువంటి ఒక టీవీ ఆర్టిస్ట్వి, నీకు ఆర్మీ ఏంటని చెప్పేసి. తర్వాత బాగా ఆయన క్యారెక్టరు, ఆయన మాటలు, ఆయన ప్రామిసులు, ఆయన మిస్ అవ్వడం పూర్తిగా పాతాలని తొక్కేశారన్నమాట. ఈ ఆర్మీ పెట్టుకున్న వాళ్ళందరికీ అదే ప్రమాదం. ఎందుకంటే మిమ్మల్ని మీరు హైలైట్, లో ప్రొఫైల్ కొంతకాలం మెయింటైన్ చేయాలి ఎవరైనా సరే. మిమ్మల్ని అందరూ గొప్పాడు అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కిరణ్ నాగేశ్వరరావు చెప్పాడండి, నేను నేర్చుకున్నది ఆవగింజంతా, నేర్చుకోవలసింది ఆకాశం అంతా అన్నాడు. ఆయనకంటే నువ్వు గొప్ప ఆర్టిస్టువా? ఆయనకంటే నీకు గొప్ప ప్రతిష్ట ఉందా? అలాగే ఎన్టీ రామారావు గారి సెట్లోకి వస్తే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అసోసియేట్ కానీ ఏదైనా డైలాగ్ చెప్తే అసలు ఏవి కూడా ప్రతిఘటించకుండా చెప్పండి బ్రత అంటాడు. ఇంకా సరదాగా ఉంటే ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటాడు. చెప్పండి బ్రత మనం మందమతులు అంటాడు. అంటే అలా నవ్విస్తూ ఆడుతూ పాడుతూ కష్టపడతాడు. కానీ ఇది ఎక్కడ గొడవండి? ఈరోజు మీరు ప్యాన్ ఇండియా స్టార్లు ఎంతకాలం ఉంటారు? 4 సినిమాలు ఫెయిల్ అయితే డమాల్. అంత పెద్ద లాంగ్విటీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కానీ ఏదేమైనప్పుడు కూడా అల్లు అర్జున్ చేసింది చాలా తప్పు. ఆయన చెప్పాడండి స్వయంగా ఆయన ఇంటర్వ్యూస్లో, నేను మా మామయ్య కీచురాళ్ళు దాటుకొని ముళ్ళ కంచెలు తప్పించి ఆయన కాళ్ళు రక్తసిక్తం అయిపోయినా మా కోసం పూలబాట వేసిన మా మామయ్య ఓ దేవుడు అని చెప్పాడు ఆయన. మరి అటువంటి మామయ్యని ఎలాగొదిలేస్తావు? మెగా ఫ్యామిలీలో ఉన్నందుకు నువ్వు గర్వపడుతున్నానని చెప్పావు, కానీ ఈరోజు ఈ మాట మాట్లాడతావా? అంటే ఏమిటి అది? అర్థం లేని మాట. లేకపోతే అరవింద్ అయినా ఖర్చు చేయాలి. అరవింద్ ఈరోజు రాకుండా ఉన్నట్టయితే కొడుకుని సమర్థించినట్టే. 100 కొడుకుని తప్పకుండా సమర్థించి. అరవింద్ ఈరోజు రాలేదు కదా సార్? రాలేదు, అందుకంటే అన్నమాట. రావాలి. మీరు ఎలా పోతే నాకేమిట్రా? నా జీవితం చిరంజీవి గారితో ముడిపడింది. నా ప్రాణాలు ఉన్నా పోయినా మా బావతోనే అంటే ఇంత ఎదిగేవాడు. మరి ఆ మాటని ఈయన తీసుకొని ఈయన రావడం మానేశారంటే నలుగురు ఏమనుకుంటారంటే అల్లు అరవింద్ రాలేదని అనుకోరు. అందువల్ల ఇవన్నీ చిన్న ఫంక్షన్ కాదు, భారత ప్రధాని వచ్చి కూర్చునే ఫంక్షన్ అండి. మళ్ళీ 100 days ఫంక్షన్ కాకపోతే 200 days ఫంక్షన్ చేస్తారనుకోవడానికి ఇది 2 సార్లు 3 సార్లు ప్రమాణ స్వీకారాలు జరగవు కదా ఒకేసారి. దానికి అటెండ్ అవ్వాలి.
ఏంటంటే నవ్వుపోతే ఎలాగవుతుంది? పిలిచారంట అసలుకి? ఎందుకు పిల్లరండి? పిలవలేదు అంటున్నారు బయట. ఎవరన్నారు పిలవలేదని? చెప్పండి. వార్తలు వస్తాయి. వార్తలు లేదు, ఈ ఫేక్ వార్తలు. అల్లు అరవింద్ గారిని అర్జున్ని పిలిచారా లేదా, అలాగే ఎన్టీఆర్ని పిలిచారా లేదా, అది నాకు కావాలి. ఎన్టీఆర్ పిలవలేదా? ఎన్టీఆర్ని ఎందుకు పిలవరండి? ఎన్టీఆర్ని పిలవడం ఏంటండి? వాళ్ళ తాత స్థాపించిన పార్టీ, వాళ్ళ తాత పేరు పెట్టుకొని వాళ్ళ తాత పేరుతో నువ్వు జీవనోపాధి గడుపుతున్నటువంటి వాడివి, నీకు ఆ మాత్రం బాధ్యత లేదు? ఇంతకాలం తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, మళ్ళీ బతికింది, కలకలలాడుతుంది. ఆ బాధ్యత నీకు లేదా? నీ తాతకు పేరు పెట్టుకుంటావా? అంటే వ్యాపారం చేస్తున్నావా పేరుతో? వ్యాపారం చేసేవాడికి ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా? అడిగేవాడు లేకపోయి కానీ ఏమిటండి, సొంత ఫ్లైట్లు అందరికి ఉంటాయా? నువ్వు షూటింగ్లో ఉన్నావు అనుకోండి, లేదా గోవాలో ఉన్నావు, ఎంతసేపు అండి? 1 గంట వస్తావు, నిలబడతావు, వెళ్ళిపోతావు. అంటే ఇలా చేయడం ద్వారా నీ తాలూకు ఇమేజ్ 1000 ఉంది కానీ తగ్గదు కదా. ఇది ఆలోచించుకోవాలండి. ఇల్లు అడగగానే పండగ కాదు. అందువల్ల ఇది కొంచెం మనకి ఏంటంటే ఎవరైనా మన భయం లేదు. చాలా దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఎవరి దగ్గరికి వెళ్ళవు, మనం ఏమి చెయ్యం. కానీ ఏమిటి ఇందులో ఉన్నటువంటి, ఎందుకు ఇలాగా వీళ్ళు బయటపడుతున్నారు? మనిషి ఎప్పుడు కూడా గంభీరంగా ఉండాలండి. అంతే, బయటపడితే ఉంది, తెలిసిపోయింది. అల్లు అర్జున్ మీ కుటుంబంతో నేను లేను, మీ కుటుంబం వేరు, నేను వేరు, నాకున్న స్థాయి వేరు, మీకున్న స్థాయి వేరు, నాకు పాన్ ఇండియా స్టార్ని, మీరేమో మా అరకొర స్టార్లు, ఏదో ఉంటుంది కదా. లేదంటే సూపర్ స్టార్ని, బాగా డ్యాన్స్ వేస్తాను, బాగా ఫైట్ చేస్తాను, నాలా రామ్ చరణ్ చేయలేడు, ఏదో ఉంటుంది వాళ్ళకి. ఏదో కోల్డ్ వార్ ఉంటుంది, చిరంజీవితో ఉంటుందని అనుకోను. అంటే ఇద్దరు సమూహజీలు కనుక రామ్ చరణ్తోనే ఉంటుంది. ఉంటే దీనికి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలా? ఎవరు నష్టపోతారు? పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉండి ఇంకో ముఖ్యమైన శాఖ తీసుకుంటాడు, ఎవరు నష్టపోతారు? మళ్ళీ ఆయన మీ తాలూకు గెస్ట్గా మీకు రావాలా? మీ దగ్గరికి రాకపోతే మీరు కోపడతారా? ఏమిటండి ఈ న్యాయం? మెయింటైన్ చేస్తాడా? ఎవరు రోజా మెయింటైన్ చేస్తుందా? మీరు ఆలోచించండి. అందుకని భ్రమను కల్పించవద్దు. నువ్వు భ్రమంలో ఉన్నావు, మీ అన్నయ్య అన్నీ చేయవచ్చు, మిగతా వాళ్ళు ఏమీ చేయకూడదు. అది ఎలాగవుతుందమ్మా? ఎవడో నా బిడ్డ చనిపోయారండి, వాడు కడుపు మంట వస్తుంది కదా. వాడు చేసిన దానికి నాకెలాగా, నేను చేసిన దానికి మిగతా వాడికి ఎలా సంబంధం ఉంటుంది? వాడు కడుపు మంట వాడిది, వాడు బాధ వాడిది. ఏం మీ పులివెందుల్లోనూ కడపల్లోనూ ఈ ఫ్యాక్టరీ నరకట్టొచ్చుదా? మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద నరికేస్తారు. ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు? ఇప్పుడేమో మా అన్నయ్య చేశారు కానీ మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడకూడదు. రాజకీయాల్ని నీతిగా చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. కానీ మీ అన్నయ్యని ఇన్ని తిట్లు తిట్టావు, నీ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మీ సొంత అన్నయ్య చెప్పాడు, మర్చిపోయావా? మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక మర్చిపోతారు, ఆస్తి మాటలు మర్చిపోతారు, ఏదో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మర్చిపోతారు, ప్రజలలో మర్చిపోతారు. మరి నువ్వే చెప్పావు కదా సభల్లో. అందువల్ల సగం జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమే నువ్వు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.